ఎందుకు పాల్ ఇమానుయేల్ గారు కొన్ని సందర్భాలకి ఎందుకు ఆయన రెస్పాండ్ అవుతాడు? ఎప్పుడు ఆలోచన చేశారా? దేవుని సువార్త గురించిన విషయం చెప్తున్నాను. అపోస్తలుడైన పౌలు కక్ష చేతనను మెష చేతనను క్రీస్తు ప్రకటించబడాలి. కక్ష చేతనను మెష చేతనేనా? కక్ష అంటే తెలుసు మనకి, కానీ మెష అంటే బై ఎనీ రీజన్, ఏదో కారణాన్ని పెట్టుకుని మనం దేవుని యొక్క లోకంలోకి వెళ్ళాలి, దేవుని సువార్తను ప్రకటించాలా. మన భారతదేశంలో కలకటాలో ఇన్సిడెంట్ జరిగింది. దాని వెనకాల చాలా క్రైమ్ ఉందండి, చాలా పాపం ఉంది వెనకాల. దాని వెనకాల డ్రగ్స్ ఉన్నాయి, దాని వెనకాల రివెంజ్ ఉంది, దాని వెనకాల పోర్నోగ్రఫీ ఉంది, దాని వెనకాల వ్యభిచారం ఉంది. ఎన్ని పాపాలే! ఆ కేసు వెనకాల అంతా కూడా పాపం ఉంది. ఇప్పుడు మనం ఆ యొక్క విషయాన్ని గురించి విశ్లేషిస్తూ, అయ్యా దీని అందరికీ కారణం పాపం అయ్యా, దేవుని వాక్యం చెప్తుంది పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా ఆ పాపానికి బానిస, పాపం చేసే ప్రతి వ్యక్తి కూడా ఒక జీతాన్ని పొందుకుంటాడు, అదే నిత్య నరకాగ్నిగుండము. ఆ పాపాన్నే గనక మనం చంపేస్తే, ఆ పాపాన్నే గనక హృదయంలో చంపేస్తే, ఆ పాపం ఎప్పుడైతే మన జీవితంలో పోతే సామాన్యులు ఉండగలుగుతాడు, చక్కగా ఆలోచన చేయగలుగుతాడు. నేను గతించిన ఈ వారంలో కొన్ని సెక్యులర్ టీవీస్కి ఇంటర్వ్యూస్ ఇచ్చానండి. సుమన్ టీవీ అనేటువంటి దానికి ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూస్లో జర్నలిస్టులు అడుగుతూ ఉన్నారు నన్ను, ఏమనంటే, అయ్యా దీని అంతటి కారణం ఏంటయ్యా, అసలు దీని వెనకాల ఎందుకు ఎలాంటివి జరుగుతున్నాయి, అసలు ఒకదాని తర్వాత ఎన్ని వస్తున్నాయి భారతదేశంలో ఇలాంటి అరాచకాలు. 2012 సంవత్సరం నిర్భయ చట్టం నుంచి, దిశ చట్టం నుంచి అభయ చట్టం కూడా వస్తూ ఉంది. ఎందుకు సార్ ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు బైబిల్లోంచి ఈ విషయాలు చెప్పొద్దండి? రోజున వారికి స్వార్థ ప్రకటించొద్దా? ఎప్పుడు క్రైస్తవులకే బోధించమంటారా దేవుని సువార్త? చెప్పి 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 మనోళ్ళకి వాత వేయబడిన మనసాక్షులు అయిపోయారు మనోళ్ళు. ఈరోజున అనేక మంది క్రీస్తు నెరగినటువంటి వారికి సువార్త ప్రకటించాలంటే ఒక క్రియేటివ్గా వెళ్ళాల్సిందే. దేవుని సువార్తను ప్రకటించాలి అంటే, దేవునికి సత్య సువార్తను ప్రకటించాలంటే ప్రతి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలా. ఇదే పరిచర్లో అనేక మంది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో దేవుని సువార్త స్పష్టంగా అందించాం. మన ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో, హైకోర్టులో, ఆ తర్వాత అన్ని ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజెస్లో, ఆ తర్వాత గవర్నమెంట్ హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో, అనేక ప్రాంతాల్లో సత్య సువార్తను తీసుకెళ్తున్నాం. అసలు సత్యం తెలియకే కదా ఈరోజు అనేక మంది ఇటువంటి పాపాల బారిన పడుతూ వారి జీవితాలను పతనం చేసుకుంటున్నారు. ఒక మాట నేను చెప్తున్నాను, నిజమైన సువార్త వెళ్ళాలండి. ఎప్పుడు క్రైస్తవులకే బోధించుకుంటూ ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకుంటూ, ఒకరినొకరు నిందించుకుంటూ, ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఇదే అయిపోతుంది క్రైస్తవ్యం. వీళ్ళు ఏం చేయట్లా, బయటికి వెళ్ళట్లా, దేవుని స్వార్థను ప్రకటించట్లా. ప్రకటిస్తున్నటువంటి వారి మీద బురద చల్లేటువంటి ప్రయత్నాలు, ప్రకటించేటువంటి వారి యొక్క పేరుని ఎలాగైనా డిఫేమ్ చేసేయాలి, చెత్త కామెంట్ పెట్టేసేయాలి, ఆయన్ని ఎలాగైనా డిసప్పాయింట్ చేయాలి. ఎప్పటికీ డిసప్పాయింట్ అవ్వనుకోండి, దేవుని సువార్తను ఎలా ప్రకటించాలో నూతన మార్గాలు అన్వేషించుకుంటూ ఈ పరిచర్య ముందుకెళ్ళిపోద్ది. గట్టిగా చప్పలు కొట్టండి. ప్రతి సందర్భాన్ని యూటిలైజ్ చేసుకుంటాను నేను. వైరల్ అవుతున్న ప్రతి సందర్భాన్ని తీసుకుంటాను, దానిలోంచి వాక్యాన్ని, దానిలోంచి సత్యాన్ని, దానిలో సువార్తను ప్రకటిస్తాను. ఇదే లోయ అనుభవం. వెళ్ళాలి. గోయింగ్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పుల్ టు ఎవ్రీ క్రీచర్ ఆఫ్ దిస్ వరల్డ్. సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. లోయ అనుభవం మీరు అందరూ కలిగి ఉండాలండి. ఏ చిన్న అవకాశం వచ్చినా సరే, బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు క్రీస్తు గురించి మాట్లాడండి, ప్రక్కన వారికి మీ సాక్ష్యం పంచుకోండి. ఒకవేళ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో అవకాశం, నిన్ను ఎవరో కదుపుతూ ఉంటారు, ఎక్కడికి వెళ్తున్నారండి, లేకపోతే ఏం చేస్తుంటారండి. మొన్న నేను వర్జీనియా నుంచి ఖతార్ వస్తున్నాను, నేను దోహా అనే ప్రాంతానికి వస్తున్నాను ఫ్లైట్లో. ఆల్మోస్ట్ 17 hours జర్నీ. నా ప్రక్కన ఒక ఆయన కూర్చుంటే మరి పక్కన వాళ్ళతో ఏమంటే 16 గంటలు కూర్చోవాలి పక్కన ఒక ఆయనతో. ఏదో మాట కలుపుతాం కదండి, చూస్తాడు కదా, 16 గంటలు అలాగే ఉండిపోడు కదండి, ఒక విగ్రహం వల్ల, ఒక స్టాచ్యూలో అలా ఉండడు కదా. నేను మాట కదుపుతాను, ఎక్కడి నుంచి వస్తున్నారండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తుంటారు అని చెప్పి. ఏదో 16 గంటలు 15 గంటలు ఒకళ్ళే ప్రయాణం చేసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రశ్న అడిగాడు. సో మీరు ఏం చేస్తుంటారు అన్నాడు. నేను ఐ టీచ్ బైబుల్ అని అన్నాను. అప్పుడు వెంటనే అడిగాడు, సో వాట్ డు బైబుల్ ప్రిడామినెంట్లీ టాక్స్ అబౌట్ అని అడిగాడు. అంటే బైబిల్ ప్రధానంగా దేని గురించి చెప్తుందండి అని అన్నాడు. వెంటనే నేను ఇంకా సువార్త చెప్పడానికి ప్రిపేర్ అయిపోయి, అయ్యా బైబిల్ అనేటువంటిది 3 ప్రత్యేకమైన విషయాల్ని చాలా కూలంకషంగా చెప్తుందండి అన్నాను. ఒకటి, వాట్ ఈజ్ ద హ్యూమన్ ఆరిజిన్, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో అనేటప్పటికీ, మనిషి దేవుడి నుంచి వచ్చాడో అని చెప్పడానికి నేను ప్రిపేర్ అయ్యాను. సైన్స్, ఎవల్యూషనరీ థియరీ రాంగ్ అని చెప్పడానికి, దాని గురించి ఆధారాలన్నీ కూడా చెప్పడానికి నేను ప్రిపేర్ అయిపోయాను ఆల్రెడీ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, man was created by Almighty God in his image and his likeness.
తన రూపంలో తన స్వారూప్యంలో దేవుడు మానవుని కలుగు చేశాడు. మనం వీఆర్ నాట్ ఎవాల్వ్ ఫ్రమ్ ఏప్స్, మనం మంకిల నుంచి వచ్చినటువంటి వారం కాదు, దేవుడు మనల్ని కలుగు చేశాడు. అంటే దేవునికి ప్రస్తావన తీసుకొస్తాను, అది బైబిల్ మాట్లాడుతుంది. సో రెండోదిగా, వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్? జీవితానికి ఉన్న అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? మీరు ఎందుకు బతుకుతున్నారంటే ఏం చెప్తారు మీరు? పుట్టడం, జాబ్ చేయటం, ప్రతిరోజు ఆహారం తెచ్చుకోవడం, కూరలు తెచ్చుకోవటం, సో మన జీవితాన్ని ముగించేయటమేనా జీవితం? పుడుతున్నారు, జీవిస్తున్నారు, చచ్చిపోతున్నారు, ఇదేనా జీవితం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? చాలామందికి గురి లేకుండా బ్రతికేస్తుంటారు. ఎందుకు బతుకుతున్నారు ఏంటంటారు? ఏంటండి, నా భార్య కోసం బతుకుతున్నానని అంటాడు ఒక్కొక్క ఆయన, నా బిడ్డల కోసం బతుకుతున్నామంటాడు ఒక్కొక్క ఆయన, ఇంకొక ఆయన అంటాడు చెప్పకపోయినా తినటం కోసం బతుకుతున్నాను అంటాడు. బాగా తినాలి సార్, వివిధ రకాలైన ఆహార పదార్థాలు తినటమే లైఫ్ అంటాడు. కొంతమంది ఇంకా సుఖించాలండి, సుఖించాలి. స్త్రీలైతే పురుషులతో, పురుషులైతే స్త్రీలతో సుఖించాలనేటువంటి ఇదేనా? ఇవే జంతువుకు ఉన్నాయే. జంతువులు కూడా ఈ మూడింటి కోసం బతుకుతాయి, తినటం, తాగటం, సుఖించడం, అంటే సంతానోత్పత్తి చేయటం. మనిషి కూడా వీటి కోసమేనా? దేవుడు అందుకే ప్రత్యేకంగా మనల్ని నిర్మించాడా? మనల్ని కూడా జంతువుల్లా చేసేచ్చు కదా. జంతువులారా కలగండి అంటే కలిగిన జంతువులు, కానీ మానవుని మాత్రం అలా కలుగు చేయలేదు. మానవుని మాత్రం దేవుడు తన స్వారూప్యంలో కలుగు చేశాడు. ఇద్దరు మానవుల నుంచే మొత్తం సర్వలోకంలో ప్రజలందరూ వచ్చాం మనం కదా. ఇద్దరు తల్లిదండ్రుల నుంచే వచ్చాం మనం, ఆదాము అవ్వ నుంచే అందరూ కూడా వచ్చాం. దేవుడు ఇలాగే అన్నాడు అనుకోండి, మనుషులారా కలగండి అంటే నేడు ప్రపంచంలో 850 కోట్ల మంది నివసిస్తున్నారు, 870 కోట్ల మంది. అందరూ బడబడా వచ్చేసేవాళ్ళం కదా. దేవుడు అలా కలుగు చేయలా. మొదట ఆదామును సృష్టించాడు, ఆదాము యొక్క ప్రకటన స్త్రీని నిర్మించాడు, వారి యొక్క కలయిక ద్వారా సంతానాలు ఇచ్చాడు. ఆ సంతానాలాగా రీప్రొడక్టివ్ సిస్టమ్, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఏర్పడి ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో ఈరోజు నివసిస్తున్నాం. జంతువులను అలా కలుగు చేయలేదు. అంటే జంతువులకి ఆత్మ లేదు. కానీ ఆలోచించేయండి, మనం జంతువులు లాంటి వారం కాదు. వీఆర్ నాట్ యానిమల్స్, బట్ వీఆర్ ఇన్ ద ఇమేజ్ అండ్ లైట్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని జంతువుల్లా కలుగు చేయలేదు. కాబట్టి ఆ పర్పస్ ఏంటో తెలుసుకోవాలండి. ఎక్కడ చెప్తారు పర్పస్? ఎందుకు బ్రతుకుతున్నామంటే పర్పస్ ఏంటి, ఏం చెప్తారు? కొన్ని గ్రంథాలు ఫెయిల్ అయిపోయినాయి. ఏంటి నీ పర్పస్ అంటే సరైనటువంటి అవగాహన ఇవ్వలేకపోయింది. కానీ దేవుని వాక్యం మాత్రమే దివ్యజ్ఞాన గ్రంథం. ప్రపంచంలో అనేక మంది వ్యక్తుల చేత చదవటువంటి దివ్యజ్ఞాన గ్రంథం. అనేక మంది దీని ద్వారా మార్చబడినటువంటి అనేక మంది ఈ గ్రంథాన్ని శ్లాఘిస్తూ ఉన్నారు. అబ్రహాం లింకన్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, జార్జ్ వాషింగ్టన్ అనే అమెరికన్ ప్రొటెస్టెంట్ మొదటిసారిగా అతడు వైట్ హౌస్లోకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఒక మాట అన్నాడు, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు గవర్న్ ద వరల్డ్, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు గవర్న్ ద వరల్డ్ అండ్ అమెరికా వితౌట్ బైబిల్ అండ్ వితౌట్ జీసస్ అనే మాట చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ప్రపంచాన్ని బైబిల్ లేకుండా పరిపాలన చేయడం అసాధ్యం అన్నాడు మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి అమెరికా రాష్ట్రపతి అయినటువంటి జార్జ్ వాషింగ్టన్. ఇంత గొప్ప గ్రంథంలో చెప్పబడింది మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, మానవ జీవితానికి ఉన్న పరమార్థం ఏంటి, మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, అసలు జీవమరణాల గురించినటువంటి కరెక్ట్ క్లారిటీ బైబిల్ గ్రంథం మాత్రమే ఇచ్చింది అని చెప్పి ఆయన సువార్త చెప్పానండి. సుమారుగా 2 గంటల లాంగ్ కాన్వర్జేషన్. అతను చాలా ప్రశ్నలు, ఒక ప్రొఫెసర్గా ఆయన పనిచేస్తున్నాడు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. నాకు తెలిసిన జ్ఞానం, నాకు తెలిసిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్స్ గురించి, ఆ తర్వాత ఎవల్యూషనరీ థియరీ గురించి కొన్ని విషయాలు అతనితో మాట్లాడినప్పుడు చాలా విషయాల్లో ఆయన ఏకీభిస్తూ వచ్చాడు. చివరికి ఒక మాట అన్నాడు, సో వీ హ్యాడ్ వెరీ మీనింగ్ఫుల్ టాక్ బ్రదర్. నేను ఎప్పుడు ఇక్కడ ఎలాంటి విషయాలు నేను వినలేదు. సో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇన్పుట్స్ ఇచ్చారు, చాలా ప్రాముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ విల్ ష్యూర్లీ థింక్ అబౌట్ క్రిస్టియానిటీ, ఐ విల్ ష్యూర్లీ థింక్ అబౌట్ జీసస్ అని చెప్పి ఆ వ్యక్తి ఆ యొక్క ఫ్లైట్ దోహా ఖతార్లో దిగి ఆయన చాలా హ్యాపీగా వెళ్ళాడు. సో టుడే ఐ కేమ్ టు నో ద రియాలిటీ ఆఫ్ మై లైఫ్. నా జీవితానికి ఉన్న రియాలిటీ నేను తెలుసుకోగలిగాను అని ఆ వ్యక్తి సంతోషంగా ఆనందంగా వెళ్ళాడు. నేను పడుకుని పోతే సరిపోద్ది కదా? ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నలకి ఇంత సమాధానం చెప్పక్కర్లేదు. జీవితంలో మరలా ఇప్పుడు నాకు కలవడాయన కలిసి మీ ద్వారా దీవించబడ్డానండి, మీ సంఘానికి వస్తానండి, కానుక ఇదిగోండి అని ఏమైనా ఇస్తాడండి నాకు? భారం. ఒక వ్యక్తిని క్రీస్తు సువార్తను ప్రకటించేటువంటి ఆ భారాన్ని మనం కలిగి ఉండాలి. అదే లోయ అనుభవం. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉందా? నశించిపోతున్న నీ యొక్క బంధువుల నిమిత్తం భారం ఉందా? నీ తోబుట్టులు రక్షించబడిన భారం ఉందా? మృతమైన ఎముకలు ఉన్నాయి అక్కడ, అవి జీవంతో నింపబడాలి. అందులో పెట్టే దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ నడిపించాడు? లోయలోకి నడిపించాడు. ఊరికి నడిపించలా, చర్చిలోకి నడిపించాడా? లేకపోతే ఎంత పెద్ద సమూహంలోకి నడిపించాడా? లోయలోకి వెళ్ళయ్యా,
లోయలో అందరూ కూడా అక్కడ మృతమైనటువంటి వారు ఉన్నారు. నువ్వు పలుకు అక్కడ యెహోవా మాట ఆలకించని చెప్పు, దేవుని వాక్యం ప్రకటించు, వాళ్ళు జీవంతో నింపబడతారు. ఆధ్యాత్మికంగా అనేక మంది మృతమైపోయే స్థితిలో ఉన్నారండి. విగ్రహార్థికులు అనేకమైనటువంటి విగ్రహాలను పూజిస్తూ సృష్టిని పూజిస్తున్నటువంటి మృతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి యేసయ్య సత్య సువార్తను కనీసం చెప్తున్నావా, నీ సాక్ష్యాన్ని పంచుకుంటున్నావా? ఆ లోయ అనుభవంలోకి మనం రావాలి.